నేపథ్యంలో కొంత అఘోరి కూడా ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో మేము ఆత్మార్పణ సైతం చేసుకుంటాం ఇద్దరం కలిసి అంటూ కూడా మాట్లాడుతోంది. ఎమోషనల్ బ్లాక్మెయిల్ గానే తన మాటలు కనబడుతున్నాయి. అంతకంటే ముందు అఘోరి బైట్ ఒకసారి నేను ప్లే చేస్తాను. ఆ తర్వాత నేను డైరెక్ట్గా మనతో పాటుగా అఘోరి మొదటి భార్యగా చేపడుతున్నటువంటి కరీంనగర్ నుంచి వచ్చిన మహిళతో పాటుగా ఒక అడ్వకేట్ కూడా ఆర్టిస్టులు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం వారితో. ఒకసారి అఘోరి వర్షిని ఏం వీడియో విడుదల చేశారో చూద్దాం. ఎవరు అడ్డుకున్నా సరే ఎవరిని ఊరుకునేది లేదు. కంపల్సరీ మీ అందరి మీద కఠిన చర్యలు తీసుకొని మీ అందరికీ హరర్ మహాదేవ్. ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు, ఎంతోమంది విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మేమైతే ఇక్కడ ఉండట్లేదు. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము. మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్. జీవితాంతం అటే ఉంటాం. కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం. మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం. ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు? మీకేం అవసరం? మా బతుకులు మేము బతుకుతున్నాం కదా, మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి. ప్లస్ అదే కాక వర్షిని ఈరోజు బలిస్తుంది, అలాగే వర్షిని అఘోరి దగ్గర లేదు, ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి. నేను ఈమె దగ్గరే ఉన్నాను, సేఫ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాం మేము. ఓకేనా? నన్ను ఎవరు బలించట్లేదు. అందుకే మేము ఇంకా ఆ 2 రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు. మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము. కేదార్నాథ్లో వెళ్ళిపోతున్నాం, కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా. సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ, మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు? ఇంక దేశంలో ఏమీ లేవా? 2 తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే మా న్యూస్నే వేస్తున్నారు. చెప్తున్నాం కదా, మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే, చెప్పమ్మా, మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం. పెట్రోల్ కూడా రెడీగా ఉంది. మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. మేము ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాము. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ 2 తెలుగు రాష్ట్రాలకు రాబోము కూడా. మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం, ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా. రైట్, ఇది వర్షిని అఘోరి విడుదల చేసిన ఒక వీడియో. మేము 2 తెలుగు రాష్ట్రాల్లోకి రాము, ఇక్కడే ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక ఆత్మార్పణం చేసుకుంటాము, బలవన్మరణానికి పాల్పడతామంటూ అఘోరి వర్షిని కలిసి చెప్తున్న మాట. అయితే తెలుగు రాష్ట్రాల 2 చోట్ల కూడా వరుసగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఒక రకంగా ఇది వాళ్ళ రియాక్షన్ అనుకోవాలా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనుకోవాలా అర్థం కావడం లేదు. మనతో పాటుగా ఆర్టీవీకి అందుబాటులో ఉన్నారు అఘోరి మొదటి భార్యగా చెప్పబడుతున్నటువంటి సదరు మహిళ రాధిక అందుబాటులో ఉన్నారు. అమ్మ, వాయిస్ వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందన్న. రైట్, వెరీ ఫస్ట్ క్వశ్చన్, అసలు అఘోరి మీకు ఎలా పరిచయం అయింది? అసలు ఆ అఘోరితో పరిచయం ఎలా స్టార్ట్ అయింది అసలు? అంటే తన్ని ఫస్ట్ నేనే కాంటాక్ట్ అయ్యాను. ఓకే. ఇలా సనాతన ధర్మం అని చెప్పేసి, ఆడపిల్లలని చెప్పేసి ఇలా వైరల్ అవుతుంది కదా, ఆ ఉద్దేశం బాగుందని చెప్పేసి నేనే తన్ని కాంటాక్ట్ అయ్యాను ఫస్ట్. అఘోరిని ఎవరైనా ఆపోజిట్ వాళ్ళే కాంటాక్ట్ అవుతారు కదన్న. అవును. అదే విధంగా నేను వెళ్ళి కాంటాక్ట్ అయ్యాను అంతే. అంటే ఏ ఉద్దేశం? అంటే కాంటాక్ట్ అయ్యారంటే తను పోరాడుతున్నారు కాబట్టి నేను కూడా సరే అప్రిషియేట్ చేద్దామని కాల్ చేశారా? తన గురించి తెలుసుకుందామని ఫోన్ చేశారా? అంటే ఏ విషయంలో తనకు ఫోన్ చేయాల్సి వచ్చింది మీరు? అంటే మాకు కూడా సనాతన ధర్మం మీద ఒక మంచి ఒపీనియన్ ఉన్నది. ఓకే. తనని చూడక ముందు నుంచే మేము ఒక సొసైటీ లాగా స్టార్ట్ చేసి, ఒక ఆశ్రమం అనే వర్డ్ వచ్చింది కదా, అది పెట్టుకొని కొంచెం ధర్మం కోసం పోరాడాలి అన్న ఒక కాన్సెప్ట్ లో మేము, మాకు గ్రూప్ ఉన్నది ఇంకా. ఓకే. విధంగా వెళ్ళాలని అనుకున్నాం. సో తను కూడా అదే దిశగా వెళ్తుంది కాబట్టి మాట్లాడాలి అంతే అని చెప్పేసి కాంటాక్ట్ అయ్యాను. అంతకుమించి ఇంకేంటి మీ గ్రూప్ ఏంటి, మీ ఆలోచన ఏంటి, ఏం చేయాలనుకున్నారు? ఫస్ట్లీ మీ ఇండివిజువల్ గా చెప్పండి. అంటే నేను కూడా ఒక ఇదేంటిది, ఈ ఆశ్రమం ఉంది కదన్న, అదొకటి పెట్టేసి అందులో ఈ గోమాతలు కానీ ప్లస్ ఒక వృద్ధులది కానీ అలా పెట్టుకొని కొంచెం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్లస్ ఎక్కడైనా ఆడపిల్లలకి ఏదన్నా ప్రాబ్లం వస్తే నా వంతుగా, అంటే మా వాళ్ళు ఉన్నారు, మా వంతుగా ఏదైనా చెయ్యాలి, పోరాటం చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ తోటి మేము ఉన్నాం అన్నట్టు. హలో, ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్ లో? ఇప్పటికైతే ఒక 7-8 మెంబర్స్ దాకా ఉన్నారు. ఓకే. ఈ ఆలోచన మీకు వచ్చిందా లేకపోతే గ్రూప్ అంతా కలిసి ఆలోచనతో వచ్చిన తర్వాత ఏకమయ్యారా?
అంటే ఇది ఫస్ట్ మా మామయ్యకున్న ఆలోచన. ఓకే. సో తర్వాత ఇక అది నాకు కూడా కాన్సెప్ట్ ఉంది. అట్లా ఇక మేము వెళ్ళిపోయాం అన్నట్టు ముందుకి. ఓకే, మీరు ఏం చేస్తుంటారు జనరల్గా? అర్థం కాలేదన్నా. మీరు జనరల్గా ఏం చేస్తూ ఉంటారు? అంటే అడ్వకేట్ అంటున్నారు, అడ్వకేట్గా కోర్టులో ప్రాక్టీస్ చేస్తారా? అంటే నేను ఇప్పుడే రీసెంట్ గానే జాయిన్ అయ్యాను ప్రాక్టీస్ లో. ఓకే. జస్ట్ 2 months అవుతుంది నేను జాయిన్ అయ్యి అంతే. ఓకే. సో జనరల్గా మీరు అంటే ప్రీవియస్గా ఏం చేసేవారు? అంటే ఈ ఆలోచన రాకముందు వరకు మీరు పని చేసేవారా, లేకుంటే చదువుకునేవారా, ఏం జరిగింది? నేను వర్క్ చేశాను. నేను కొన్ని చిన్నగా నాకు తెలిసిన విధంగా సేవా కార్యక్రమాలు చేసుకున్నాను. నేను ప్రైవేట్ వర్క్ చేసుకున్నాను అన్న. ప్రైవేట్ జాబ్ చేశాను నేను అంతకుముందు. ఓకే. ఏం జాబ్ చేసేవారు? నేను సిస్టమ్ ఆపరేటర్ గా చేశాను నేను. ఓకే. సో మీ మామ కూడా మీతో పాటుగా ఈ కార్యక్రమంలో ఉండాలని ఆలోచన చేసి, అంటే ఎలా స్టార్ట్ చేస్తారు అసలు? ఈ యొక్క ఆలోచన ఎలా వచ్చింది? ఎటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారు? అంటే మా మామయ్య అంతకుముందు విప్లవకారుడు. సో ఆయనకి అట్లా మాకు ఆలోచన వచ్చింది మంచి మార్గంలో వెళ్ళిపోవాలని. అంటే ప్రజెంట్ తను బిజినెస్ చేసేవాడా, లేకపోతే ఎట్లా? అంటే సేవా కార్యక్రమాలు చేయాలన్నా కొంత మన దగ్గర ఆర్థిక పరిస్థితి బాగుండాలి కదా. బిజినెస్ అంటే ఏం లేదు, ఆయన అదేంటిది బిల్డర్ కాంట్రాక్ట్ ద్వారా వర్క్ చేసుకునేవాడు. ఓకే. ఓకే. బిజినెస్ అంటే ఏం లేదన్న. ఓకే. ఎప్పుడు స్టార్ట్ చేస్తారమ్మా మీరు ఈ సేవా కార్యక్రమాలు చేయడం? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఫస్ట్ అయితే మాకు ఒక ప్లేస్ మేము చూసుకుంటున్నాం. ఫస్ట్ అది చూసుకోవాలి. ఇప్పుడు కాదు అంటే గతంలో ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు మీరు? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ గ్రూప్ని? ఏడుగురు సభ్యులందరినీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఈ సభ్యులంతా మీ ఇంట్లో వాళ్ళైనా, ఫ్రెండ్సా, ఎట్లా ఉంటుంది? అంటే అన్న మేము ఫస్ట్ ఒకరే ఇద్దరం అనుకున్నాం. అట్లా ఫ్రెండ్ సర్కిల్లో చెప్పడం వల్ల వాళ్ళు కూడా ఇష్టపడి అట్లా ఒక్కొక్కరు యాడ్ అయిన వాళ్ళే ఉన్నారు. ఎక్కడ, ఏ ఆలయంలో సేవ చేస్తున్నారు మీకు? అంటే ఇంకా నేను పర్టికులర్ గా ఆలయం అంటే ఏం లేదు, మాకు ఊర్లో ఉన్న ఆలయాలు ఉంటాయి కదా, శివాలయానికి ఎక్కువ వెళ్తూ ఉంటాను నేను. ఓకే. మా ఊర్లో రామాలయం ఉంది, సో అందులో శివుడు ఉంటాడు. సో నేను రెగ్యులర్ గా అక్కడికి వెళ్తూ ఉంటా, పూజ చేసుకుంటూ ఉంటా. నాకు ఆ భక్తి బాగా ఎక్కువ. ఓకే. అసలు వల్లనే నేను ఈ అఘోరిని కలిసాను అంతే. ఓకే. సో అఘోరి కంటే ముందు కూడా మీకు ఒక వివాహం అయిందనే మాట విన్నానమ్మా నేను, నిజమేనా? అంటే అది నా పర్సనల్, నాకు వివాహం అయింది, కానీ నా వివాహం నుంచి నేను ఎప్పుడు అఘోరితోటి నేను ప్రస్తావన చేయలేదన్న. ఓకే. అంటే నిజమేనా ఆ వివాహం? నిజమేనా అనేది? ఆ వివాహం నిజమే. సో ఇప్పుడు నేను ఉండట్లేదు. సో నేనే తన బిహేవియర్ బాగాలేక నేనే వదిలేసాను అన్నమాట. డైవోర్స్డా లేకుంటే మ్యూచువల్ గా అంతే అనేకొని వదిలేసారా? అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది. సో నేను వదిలేసాను ఇంకా. ఓకే. ఇంకా తను కరెక్ట్ కాదని వదిలేసాను నేను. ఓకే. సో ఫస్ట్ గా మీరు అఘోరిని ఎప్పుడు చూసారు అన్న? నేను అఘోరితోటి కూడా నేను